వీటిని మీ ఆహారంలో ఎక్కువ తీసుకుంటే బీపీ తగ్గుతుంది. ప్రతి ముగ్గురిలో ఒక్కరు హై బ్లడ్ ప్రెషర్ వలన బాధపడుతున్నారు. స్థూలకాయం, మధుమేహం, పొగ తాగడం, మద్యపానం, మానసిక ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన ఉప్పు వాడకం, అధిక రక్తపోటుకు 90% మందిలో ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మిగిలిన 10% మందిలో ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక జబ్బుల మూలంగా అధిక రక్తపోటు సమస్యగా మారుతోంది. ఒకప్పుడు ఏ 50-60 ఏళ్లలో కనిపించే హై బీపీ ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులోనే వచ్చిపడుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలకు కారణమవుతోంది. హై బీపీ మొదలయ్యాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం మందులు వాడాల్సిందే తప్ప మన ముందు మరో పరిష్కారం లేదు. రక్తపోటు అదుపులో ఉంది కదా అని మధ్యలో మందులు మానేస్తే రక్తపోటు తిరిగి మళ్లీ పెరిగిపోతుంటుంది. ఈ విషయమై ఆయుర్వేదాచార్యుల వారు, వాగ్భటుల వారు ఏమంటారంటే, రక్తంలో ఆమ్లాలు పెరిగిపోతే అంటే యాసిడ్స్ పెరిగిపోతే ఇలా జరుగుతుందంటారు. రక్తపోటుతో బాధపడేవారు క్షార పదార్థాలు తీసుకోవాలని చెప్తారు. క్యారెట్, ఇంకా యాపిల్, జామపండు, అరటికాయ ఇలా రసం లేని పళ్లలో క్షారగుణం ఉంటుంది. అలాగే మెంతులు క్షారగుణం కలవి, దాన్ని తీసుకోవాలి. సొరకాయలో ఎక్కువ క్షారగుణం ఉన్నది, దీన్ని పచ్చిగా కూడా తీసుకోవచ్చు. రసం తాగవచ్చు. ఆకుకూరల్లో పాలకూర, బంగాళదుంప క్షారం కావు, ఆమ్లమూ కాదు, ఇది మధ్యస్థితి కలిగినవి, వీటిని తీసుకోవచ్చు. ఇలా క్షారగుణం కలిగిన పదార్థాలను తీసుకుంటే మీ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, స్థూలకాయం తగ్గుతుంది. ఇది చాలా మంచిది అంటారు. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చక్కటి సమతులాహారాన్ని తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం హై బీపీని నివారించే ఉత్తమమైన పరిష్కార మార్గాలివే. హై బీపీ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల జబ్బులకు మూల కారణమన్న విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. తరచూ రక్తపోటును పరిశీలించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ హై బీపీని మనం చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.